గురుగారు, ఆచారాలకు మన సంప్రదాయంలో ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఆచారాలను అనుసరించి శాస్త్రం ఉందా? శాస్త్రాన్ని అనుసరించి ఆచారమా? అమ్మ, ఆచారం వేరు, శాస్త్రం వేరు. వాస్తవానికి ఏ ఆచారమైనా శాస్త్రాన్ని అనుసరించే రావాలి. పూర్వం నుంచి అలాగే వచ్చింది. ఆచారము అంటే కేవలం మనం ఏర్పాటు చేసుకున్నటువంటిది. చరతి ఇది ఆచారం. మనం ఏదైతే అనుసరిస్తూ వచ్చామో, మన పెద్దలు ఏదైతే అనుసరిస్తూ వచ్చారో, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః అని చెబుతున్నది. పెద్దవాళ్ళు ఏదైతే ఆచరించారో దాన్ని తరువాత వాళ్ళు ఆచరిస్తూ వస్తున్నారు. ఒకవేళ పెద్దవాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పునే ఆచరింపబడుతూ వస్తున్నది. అది రాను రాను కొంతకాలానికి ఆచారంగా మారింది. శాస్త్రం చెప్పింది ఏ విధంగా చెబుతుంది అంటే వేదాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెబుతుంది శాస్త్రం. మనం ఏది చేస్తే అది శాస్త్రం చెప్పదు. శాస్త్రం కూడా అయ్యే అవకాశం లేదు మనం చేసేది. వాస్తవానికి సీమంతం 6వ నెలలో చేయాలి అని శాస్త్రం చెబుతున్నది. కానీ ఆచారం 7వ నెలలో జరుగుతున్నది. ఆచారం వేరు, శాస్త్రం వేరు. వాస్తవానికి శాస్త్రాన్ని అనుసరించే ఆచారం ఉండాలి. శాస్త్రమే ఆచరింపబడాలి. వేదాలను అనుసరించి వచ్చింది శాస్త్రం కనుక మనం శాస్త్రాన్ని అనుసరించి దాన్ని మన ఆచారంగా కనుక మార్చుకున్నట్లయితే మనకు అంతా మంచి జరిగే అవకాశం. అయితే ఆచారం ఖచ్చితంగా చెడు జరుగుతుందా అని అనే అవకాశం కూడా లేదు. ఒక్కొక్కప్పుడు మంచి జరగచ్చు, దాన్ని కాకతాళీయము అని అంటాం. మంచే జరగవచ్చు. ఆ మంచి జరగడం చేత మాకు ఇదే ఆచారంగా ఉన్నది, ఇట్లాగే చేస్తాము. ఉదాహరణకు పుట్టు వెంట్రుకలు తీయుట. కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మోపిదేవి అనేటువంటి దేవాలయం ఊరు ఉన్నది. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో పుట్టు వెంట్రుకలు తీయిస్తారు. కొంతమంది ఈ తెలంగాణ ప్రాంతంలో వేములవాడ రాజన్న దగ్గరకు వెళ్ళి పుట్టు వెంట్రుకలు తీయిస్తారు. ఇంకొకళ్లకు కాకాని అని ఆ ఊరు పెడతారు. ఇలా వాళ్ళ వంశ ఆచారం అది. కానీ శాస్త్రం ఏం చెబుతోంది అంటే పుట్టు వెంట్రుకలు తీయించుట అనేది శాస్త్రం. ఆ తీయించడం అనేది 3వ సంవత్సరంలో తీయించాలి అనో, 5వ సంవత్సరం వచ్చినప్పుడు తీయించాలి అనో శాస్త్రం చెప్పింది. కానీ వాళ్ళు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయించి ఇది మాకు ఆచారంగా మారింది అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక మన చేత ఆచరింపబడేది ఏదైతే ఉంటుందో అనూచానంగా పెద్దలు పూర్వం నుంచి చేస్తున్న దాన్ని మనం ఆచరిస్తే దాన్ని ఆచారం అంటాము. శాస్త్రం చెప్పబడింది మాత్రం ఖచ్చితంగా అది ఆచరింపదగినది, ఆచరింపవలసినది. దాంట్లో మార్పు అనేటువంటిది ఉండదు. కనుక శాస్త్రం వేరు, ఆచారం వేరు. ఒక్కొక్కప్పుడు ఆచారం శాస్త్రాన్ని అనుసరించే ఉండవచ్చు, ఒక్కొక్కప్పుడు ఆచారం శాస్త్రాన్ని అనుసరించకపోవచ్చు.